friends, welcome back to our channel English Training by Krishna. Friends, in today's class we are going to discuss the importance of interrogative sentences. ప్రశ్నవాచక వాక్యాల గురించి మనం ఈ క్లాస్లో మాట్లాడుకోబోతున్నాం. ఏదైనా మనం కాన్వర్జేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్రెండ్స్ ఎలా ఉంటుందంటే మనం మాట్లాడేటప్పుడు మనందరికీ తెలిసిందే, మన నోటి నుంచి పాజిటివ్ సెంటెన్సెస్ వస్తుంటాయి, నెగిటివ్ సెంటెన్సెస్ వస్తుంటాయి, అవునా కాదా అనేటట్టుగా క్వశ్చన్స్ వేయడానికి వీలుగా ఉండే ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. ఇంట్రాగేటివ్ కమ్ నెగిటివ్ క్వశ్చన్స్ వస్తుంటాయి, ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. సపోజ్ చూడండి, అతను వచ్చాడు, హీ హ్యాస్ కమ్. అతను వస్తున్నాడు, హీ ఈస్ కమింగ్. అతను వచ్చాడా, యాజ్ హీ కమ్. యాజ్ హీ కమ్ అనేది హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనమాట. వెన్ హ్యాస్ హీ కమ్, అతను ఎప్పుడు వచ్చాడు, ఇది ఫుల్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. వై యాజంట్ హీ కమ్, వై యాజంట్ హీ కమ్, అతను ఎందుకు రాలేదు, ఇంట్రాగేటివ్ కమ్ నెగిటివ్ సెంటెన్స్. సో మన కాన్వర్జేషన్లో ఎప్పుడు కూడా మనం గమనించినట్టయితే ఫ్రెండ్స్, డెఫినెట్లీ వీఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ వన్ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ మనం మాట్లాడే సంభాషణలో కాన్వర్జేషన్లో ఎప్పుడు కూడా అటు పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఈ మూడు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇంపార్టెంట్గా మనం తీసుకుంటే పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఈజీగా మాట్లాడేస్తాం. మనం నెగిటివ్ సెంటెన్స్ మాట్లాడాలంటే నాట్ పెడతాం, ఈజ్ నాట్ కమింగ్, హీఈస్ కమింగ్, ఈజ్ కమింగ్ పాజిటివ్, ఈజ్ నాట్ కమింగ్, నాట్ ఒకటి యాడ్ చేస్తే నెగిటివ్ అయిపోద్ది. కానీ ఇంట్రాగేటివ్ కమ్ నెగిటివ్ యాడ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కంగారు పడుతూ ఉంటాం. కాబట్టి ఇంగ్లీష్లో క్వశ్చన్స్ వేయడానికి ఉపయోగించే వర్డ్స్ ఏంటి అంటే వెన్, వేర్, వై, హౌ, విచ్, వాట్. ఈ వెన్, వేర్, వై, విచ్, వాట్ వీటిని ఏమంటారంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటారు. వీటిని మనం బాగా నేర్చుకున్నట్టయితే మన కాన్వర్జేషన్ ఇతరులతో ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఇట్ ఈస్ వెరీ వండర్ఫుల్ అండ్ వీఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ అదర్స్ very easily and very effectively. That is why we should learn this type of conversation. For learning this conversation, for learning that particular communicative skills, learning about, knowing about interrogative words and usage of those words is definitely necessary. కాబట్టి ఇంట్రాగేటివ్ వర్డ్స్ గురించి మనం ఖచ్చితంగా నేర్చుకుని ఉండాలన్నమాట. నేను జస్ట్ ఎగ్జాంపుల్కి కొన్ని వర్డ్స్ రాసాం బోర్డు మీద, అందులో కొన్ని పాజిటివ్ సెంటెన్స్ రాసాం, కొన్ని నెగిటివ్ రాసాం, కొన్ని ఇంట్రాగేటివ్ రాసాం, కొన్ని ఇంట్రాగేటివ్ కమ్ నెగిటివ్ రాసాం. వీటిని సరదాగా మీకు ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే మీరు కూడా కొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయగలుగుతారు, రాయగలుగుతారు. ఆల్రెడీ మనం టెన్సెస్ చెప్పుకున్నాం. అక్కడ మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది, ఎఫర్మేటివ్ ఎలా ఉంటుంది, నెగిటివ్ ఎలా ఉంటుంది చెప్పాం మనం. వాటిని మీరు ఒకసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ క్లాస్ని. దానికి ఈ క్లాస్ నుంచి మీరు వాటిని ఎలా తయారు చేసుకోవాలి సెంటెన్స్ అనేది టెన్సెస్ హెల్ప్ కూడా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి 18 సెంటెన్సెస్ మాట్లాడడం కదా మనం డైలీ లైఫ్లో ఎప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు. అంటే మనం నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మాట్లాడతాం, నెంబర్ ఆఫ్ యాక్షన్స్ రిపోర్ట్ చేస్తుంటాం. ఇవన్నిటిని మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా కమ్యూనికేట్ చేయాలంటే టెన్సెస్ ఆల్రెడీ నేర్చుకున్నాం. కాకపోతే వాటిని ఎలా ఉపయోగించుకోవాలనేది మీరు ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ సెంటెన్స్ చూడండి ఫ్రెండ్స్, వెన్ డిడ్ యూ కమ్. వెన్ డిడ్ యూ కమ్ అనే సెంటెన్స్ మనం తీసుకున్నట్టయితే ఎప్పుడు వచ్చావు నువ్వు అని మనం క్వశ్చన్ వేయాలి ఎదుటి వాళ్ళని. ఎప్పుడు వచ్చామంటే యాక్షన్ జరిగిపోయింది, అందుకే మనం ఏం చేసాము, సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేసాము. వెన్ ఇంట్రాగేటివ్ వర్డ్ ఎప్పుడు. సింపుల్ పాస్ట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఏంటి మనకి, డిడ్, అందుకే డిడ్ తీసుకున్నాను. వెన్ డిడ్, నువ్వు అంటే యూ, వెన్ డిడ్ యూ కమ్. సింపుల్ పాస్ట్లో వెర్బ్ వన్ ఏమవుతుంది, సింపుల్ పాస్ట్లో వెర్బ్ వన్ వస్తుంది. ఎందుకని, డిడ్ వచ్చినప్పుడు వెర్బ్ వన్ వస్తుంది. డిడ్ రాలేదనుకోండి V2 వస్తుంది. కాబట్టి డిడ్ వచ్చింది కాబట్టి V1 వచ్చింది. అంటే వెన్ డిడ్ యూ కమ్, ఎప్పుడు వచ్చావు నువ్వు, క్వశ్చన్ అడగడం అనమాట. ఒకవేళ ఎప్పుడు వస్తావు అని అడగడానికి ఏం చేస్తాం, ఫ్యూచర్ టెన్స్లోకి వెళ్ళిపోతాం. వెన్ విల్ యూ కమ్, ఎప్పుడు వస్తావు. సో లైక్ వైజ్ వీ షుడ్ క్వశ్చన్ వెన్ డూ యూ కమ్, ఎప్పుడు వస్తావు. సింపుల్ ప్రజెంట్లో కూడా అడగవచ్చు మనం. సింపుల్ ప్రజెంట్లో కూడా మనం ఫ్యూచర్ యాక్షన్స్ రిపోర్ట్ చేయొచ్చు అని మనం సింపుల్ ప్రజెంట్ చెప్పుకున్నప్పుడు కూడా మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి ఫ్రెండ్స్, హూ ఈజ్ దేర్, ఎవరక్కడ. ఇక్కడ ఈజ్ అంటే ఉండటం అనమాట. హూ ఈజ్ దేర్, ఎవరు ఉన్నారు అక్కడ. ఐ ఆమ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను. షీ ఈజ్ దేర్, ఆమె అక్కడ ఉన్నది. ఇంగ్లీష్లో ఉన్నది, ఉన్నాడు అని చెప్పడానికి, ఎగ్జిస్టెన్స్ చెప్పడానికి బీ ఫార్మ్స్ అయినటువంటి యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేస్తుంటాం అనమాట. కాబట్టి హూ ఈజ్ దేర్, ఎవరక్కడ అని చెప్పడానికి మనం ఆ క్వశ్చన్ అడుగుతాం అనమాట. అంటే జస్ట్ ట్రాన్స్లేషన్ అలా చేయొచ్చు. ఈజ్ హీ ఇన్ అంటే ఇక్కడ లోపల అనమాట. ఈజ్ హీ ఇన్, ఆయన లోపల ఉన్నారా. ఈజ్ హీ ఇన్ ద రూమ్ లోపల ఉన్నారా. ఇలా క్వశ్చన్ చేయడానికి మనం హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ చేసాం. చూసారా, ఈజ్ తీసుకున్నాం, ఫస్ట్
హీ సబ్జెక్ట్ ఇన్ అనేది యాడ్వర్బ్ అవుతుంది, ఇక్కడ ప్రిపోజిషన్ అవుతుంది. ఈజ్ హీ ఇన్, సో అతను లోపల ఉన్నారు. ఇన్ అనే వర్డ్ని ప్రిపోజిషన్గానే యూజ్ చేయొచ్చు, యాడ్వర్బ్గానే యూజ్ చేయొచ్చు. హీ కేమ్ ఇన్, ఇక్కడ ఇన్ ఏంటంటే ప్రిపోజిషన్ అనమాట. ఇన్ ఇక్కడ ఏంటంటే హీ కేమ్ ఇన్లో ఇన్ అనేది హీ కేమ్ ఇన్ టు ద రూమ్ అన్నప్పుడు ఇంటూ అనేది ప్రిపోజిషన్. అలాగే ఇన్ అనే దాన్ని మనం యాడ్వర్బ్గా యూజ్ చేయొచ్చు, ప్రిపోజిషన్గా కూడా యూజ్ చేయొచ్చు. హీ కేమ్ ఇన్ అంటే అతను లోపలికి వచ్చాడు అని అర్థం అవుతుంది. అంటే ఇక్కడ ఇన్ అనేది మనం యాడ్వర్బ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ అనే దాన్ని యాడ్వర్బ్గా యూజ్ చేయొచ్చు, ప్రిపోజిషన్గా యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ పాయింట్ అది కాదు. ఇక్కడ మనకి మీనింగ్ ఏంటి, ఆయన లోపలికి వచ్చారు. ఈజ్ హీ, ఆయన లోపల ఉన్నారా. ఈజ్ హీ ఇన్, దాన్ని ఇంగ్లీష్లో మాట్లాడడానికి మనం ఏం చేస్తామంటే ఈజ్ హీ ఇన్, ఆయన లోపల ఉన్నారా అని చెప్పి మనం అడుగుతాం అనమాట. నెక్స్ట్, వాట్ డూ యూ మీన్, మీ ఉద్దేశం ఏంటి, మీరు చెప్పిన విషయం యొక్క ఉద్దేశం ఏంటి. వాట్ డూ యూ మీన్ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మీ ఉద్దేశం ఏంటి అని అడగాలనుకున్నాం. సపోజ్ మీ ఉద్దేశం ఏంటని చెప్పి తెలుగులో ఉన్న ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేషన్ చేస్తామంటే వాట్ డూ యూ మీన్ అని అంటాం. ఇది కూడా మనం ఇంట్రాగేటివ్తో అడిగాం. ఎక్కువ సెంటెన్సెస్ మన క్వశ్చన్స్ అడగడానికి ఇంట్రాగేటివ్ లేదా హెల్పింగ్ వర్క్తో స్టార్ట్ అయ్యే సెంటెన్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్, మే ఐ అకంపెనీ దెమ్, నేను వారితో వెళ్ళవచ్చా అనే సెంటెన్స్ మనం మాట్లాడడానికి ఏం చేయాలంటే మే అంటే వచ్చా, జరగవచ్చా అనే దాన్ని మనం అడుగుతున్నాం కాబట్టి పర్మిషన్ అడుగుతున్నాం. మే ఐ, అందుకే మే ఐ వాడాం. నేను అంటాను కాబట్టి మే ఐ. అకంపెనీ అంటే వారితో పాటుగా, అంటే వాళ్ళతో. దెమ్ వారితో. మే ఐ అకంపెనీ దెమ్, నేను వారితో పాటు వెళ్ళవచ్చా. దాన్ని ఇంగ్లీష్లో ఆడడానికి మనం ఏం చేస్తాం, ఫస్ట్ మే అనే హెల్పింగ్ వర్క్ తీసుకున్నాం. నెక్స్ట్, వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. వేర్ ఆర్ దే నౌ. ఇందాక మనం అనుకున్నాం ఈజ్, యామ్, ఆర్ చెప్పినప్పుడు ఆర్ అనేది ఏం చేస్తుంది అంటే దాని యొక్క ఎగ్జిస్టెన్స్, అంటే మనం ఎక్కడ ఉన్నాం అనేది తెలియజేస్తుంది. యామ్, ఈజ్ ఆర్ బీ ఫార్మ్స్, ఉన్నారు అనేది తెలియజేస్తుంది. కాబట్టి వేర్ ఆర్ దే నౌ, వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. ఐ యామ్ హియర్, నేనైతే ఇక్కడ ఉన్నాను. దే ఆర్ దేర్, వారైతే అక్కడ ఉన్నారు. కాబట్టి వేర్ ఆర్ దే నౌ, వారు ఎక్కడున్నారు. వేర్ ఆర్ దే గోయింగ్ నౌ, వారు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు. ఇలాంటి సెంటెన్స్ అడగడానికి కూడా మనం మరి ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ని, అంటే ఇంట్రాగేటివ్ వర్డ్ వేర్ అనేది వాడాలి, తర్వాత ఆర్ అనే హెల్పింగ్ వర్క్ వాడాలి, దే సబ్జెక్ట్ వాడాం. ఇలా వేర్ ఆర్ దే నవ్ అనే మీనింగ్ ఇవ్వడానికి నవ్ అనే యాడ్వర్బ్ని కూడా యూజ్ చేసుకున్నాం. వేర్ ఆర్ దే నవ్. ఆర్ యూ యాంగ్రీ విత్ మీ, ఇంగ్లీష్లో కోపంగా ఉందా మనం ఏదని చెప్పి అడగడానికి ఆర్ యూ యాంగ్రీ విత్ మీ అనగానే ఆర్ యూ యాంగ్రీ అపాన్ మీ అని అనకూడదు. ఆర్ యూ యాంగ్రీ విత్ మీ అని చెప్పి అడగాలి. నెక్స్ట్, మీరు రారా అని అడగడానికి మనం ఏమని అడగాలంటే వోంట్ యూ కమ్, విల్ యూ కమ్ అంటే వస్తారా అని అర్థం. వోంట్ యూ కమ్ అంటే విల్ పక్కన నాట్ రాస్తాం. విల్ పక్కన నాట్ రాస్తే ఏమవుతుందంటే విల్ నాట్ అవుతుంది. కానీ విల్ నాట్ అనేదాన్ని మనం అడగం. జనరల్గాను ఏం చేస్తాం, విల్ నాట్ని ఏం చేస్తామంటే ఓంట్, WONT, ఓంట్ అని రాస్తాం అనమాట. కాబట్టి ఓంట్ యూ కమ్, మీరు రారా అని అడగడానికి ఓంట్ యూ కమ్ అనాలి. నీకు తెలుసా అంటే డూ యూ నో. ఇంట్రాగేటివ్ వర్డ్ దేంతో స్టార్ట్ చేస్తాం మనకు. ఇంట్రాగేటివ్ వర్డ్ అంటే ఏంటి, హెల్పింగ్ వర్బ్, అది డూ. వై డూ యూ నో, నీకు ఎందుకు తెలుసు. హౌ డూ యూ నో, నీకు ఎలా తెలుసు. ఇది వేరు మళ్ళీ. ఇక్కడ మనం ఏం చేస్తున్నావు, ఎందుకు తెలుసు, ఎలా తెలుసు అంటున్నా, నీకు తెలుసా అని అడుగుతున్నావు. డూ యూ నో, అతనికి తెలుసా, డస్ హీ నో. అంటే ఈ సెంటెన్సెస్ ఎలా స్టార్ట్ చేస్తాం మనం, డూ డజల్తో స్టార్ట్ చేస్తాం, అంటే సింపుల్ ప్రజెంట్లో స్టార్ట్ చేస్తాం. డూ డజ్ క్వశ్చన్స్ అడగడానికి ఉపయోగపడి ఈ డూ డజ్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఏ టెన్స్లో ఎక్కువ వస్తాయి అంటే సింపుల్ ప్రజెంట్లో ఎక్కువ వస్తాయి. నెక్స్ట్, ఈరోజు హాలిడేనా అని అడగాలి. అప్పుడు ఎలా అడుగుతాము, ఈజ్ ఇట్ ఏ హాలిడే టుడే, ఈజ్ ఇట్ ఏ హాలిడే టుడే, ఈరోజు సెలవా మీకు. నెక్స్ట్, మీరు ఒక పని చేస్తారా, విల్ యూ డూ వన్ థింగ్. చేస్తారా అంటే ఫ్యూచరు ఇండికేట్ చేస్తున్నాం. విల్ యూ డూ వన్ థింగ్, మీరు ఒక పని చేయగలరా. సో మనం క్వశ్చన్స్, కెన్ యూ డూ వన్ థింగ్, విల్ యూ డూ వన్ థింగ్ అంటే మీరు చేస్తారా, కెన్ యూ డూ వన్ థింగ్ మీరు చేయగలరా, మే యూ డూ వన్ థింగ్ మీరు చేయవచ్చా. అంటే మన యొక్క మీనింగ్ని బట్టి చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నామంటే మీరు ఒక పని చేస్తారా అని అడగడానికి మనం ఏం చేస్తున్నాం, విల్ యూ డూ వన్ థింగ్ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం అనమాట. నెక్స్ట్, హౌ లాంగ్ విల్ ఇట్, దీనికి ఎంత సమయం పడుతుంది. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దానికి ఎంత టైం పడుతుంది, దీనికి ఎంత టైం పడుతుంది, మనం ఇలా క్వశ్చన్ చేస్తుంటాం, మాట్లాడుతుంటాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే హౌ లాంగ్ విల్ ఇట్ టేక్. హౌ లాంగ్ అంటే ఎంతసేపు పడుతుందని. విల్ ఇట్ టేక్ అంటే అది ఎంతసేపు తీసుకుంటుంది, ఎంత సమయం పడుతుంది దానికి. సో లైక్ వైజ్ వీ షుడ్ ఫార్మ్ ద క్వశ్చన్స్. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్, ఎంత టైం పడుతుంది. నెక్స్ట్, నీవు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, వై డూ యూ ట్రబుల్ యువర్ సెల్ఫ్. ఇది ప్రజెంట్లోనే అడుగుతున్నాం మన క్వశ్చన్, వై డూ యూ ట్రబుల్ యువర్ సెల్ఫ్. జనరల్గా మనం
క్వశ్చన్స్ వేసేటప్పుడు ఫ్యూచర్ యాక్షన్స్ ఇండికేట్ చేసేటప్పుడు మాత్రమే మనం ఫ్యూచర్ టెన్స్ వాడతాం. జనరల్గా క్వశ్చన్స్ అడిగేటప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ బేస్ చేసుకుని అడిగేటప్పుడు ప్రజెంట్ టెన్స్లో అడుగుతాం. అందుకే వై డూ యూ ట్రబుల్ యువర్ సెల్ఫ్, ట్రబుల్ ఫీల్ అవుతున్నట్టుగా మనకు అనిపించి మనం అడిగాం అనమాట. మీరు మాతో కూర్చుంటారా, మాతో జాయిన్ అవుతారా? వుడ్ యూ లైక్ టు జాయిన్ అస్. వుడ్ యూ లైక్ టు జాయిన్ అనేది ఏంటంటే ఒక మనం ఎదుటి వాళ్ళని రిక్వెస్టింగ్ అడుగుతున్నాం అనమాట. వుడ్ అనేది, షుడ్ అనేది ఎలా వాడాలో మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం. జనరల్గా రిక్వెస్టింగ్గా మాట్లాడేటప్పుడు మనం వుడ్ అనేది వాడుతుంటాం. సో ఐ వుడ్ లైక్ టు డూ ఇట్, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను. మన విష్ తెలియజేస్తున్నాను అనమాట. ఐ వుడ్ లైక్ టు కంప్లీట్ దిస్ వర్క్, నేను ఈ వర్క్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. సో లైక్ దట్ మన యొక్క విల్లింగ్నెస్ని, మన డిజైర్ని, మన విష్ని తెలియజేయడానికి వుడ్ అనేది వాడుతూ ఉంటాం. ఇక్కడ మనం ఏమడుగుతున్నాం అంటే వుడ్ యూ లైక్ టు జాయిన్ అస్, మీరు మాతో జాయిన్ అవుతారా అడుగుతున్నాం. అలా అడిగినప్పుడు మనం ఇలా అనక్కర్లేదు, వుడ్ యూ లైక్ టు జాయిన్ విత్ అస్ అని అక్కర్లేదు. వుడ్ యూ లైక్ టు జాయిన్ అస్, మీరు మాతో జాయిన్ అవుతారా. అతను చదువు ఎందుకు మానేశాడు అనడానికి ఇక్కడ ఏమైనా వాడతామంటే ప్రాపర్ వర్డ్ డ్రాప్డ్. వై హ్యాస్ హీ డ్రాప్డ్ హీ స్టడీస్ అని అడగాలి మనం. అలాగే మనం చదువు మానేశాడు మధ్యలో అని చెప్పడానికి డ్రాప్ అనే వర్డ్ వాడతాం అనమాట. డ్రాప్ అవుట్స్ అంటుంటాం మనం అప్పుడప్పుడు న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు. డ్రాప్ అవుట్స్ ఫ్రమ్ ద స్కూల్ అంటే స్కూల్ మానేసిన వాళ్ళు. ఇక్కడ ఎందుకు మధ్యలో మానేశాడు, చదువు మానేశాడన్నా స్కూల్ మానేశాడన్నా ఒకటే కదా. ఇక్కడ మనకి వై హ్యాస్ హీ డ్రాప్డ్ హీ స్టడీస్ ఎందుకు నెగ్లెక్ట్ చేశాడు. ఈ పుస్తకం ఎవరిది, ఈ పెన్ ఎవరిది, ఈ బుక్ అది డస్టర్ ఎవరిది, ఈ బోర్డు ఎవరిది, ఇలా మన క్వశ్చన్. హూస్ బుక్ ఈజ్ ఇట్, హూస్ పెన్ ఈజ్ ఇట్, హూస్ పెన్ ఈజ్ ఇట్, ఇలా అడగాలను క్వశ్చన్ అడిగేటప్పుడు. హూస్ బుక్ ఈజ్ ఇట్, హూస్ డస్టర్ ఈజ్ ఇట్, హూస్ బెంచ్ ఈజ్ ఇట్, హూస్ చైర్ ఈజ్ ఇట్. సో ఫస్ట్ మనకి ఏం రావాలండి, ఇక్కడ హూస్ రావాలి. తర్వాత మనం దేన్ని చూపిస్తున్నామో అది రావాలి. అంటే బుక్కా, పెన్నా, చైరా ఏదో ఒకటి. తర్వాత ఈజ్ అనే వర్బ్ వస్తుంది, అదొక సింగులర్ కాబట్టి. ప్లూరల్ అయితే ఆర్ వస్తుంది. నెక్స్ట్ ఇట్, హూస్ బుక్ ఈజ్ ఇట్, ఇలా క్వశ్చన్ చేయాలి మనం. అతను ఎలా వచ్చాడు ఇక్కడికి, హౌ హ్యాస్ హీ కమ్, ఎందుకు వచ్చాడు ఇక్కడికి, వై హ్యాస్ హీ కమ్, వెన్ హ్యాస్ హీ కమ్, ఎందుకు, ఎప్పుడు వచ్చాడు. చూసారు ఇక్కడ మన కాన్వర్జేషన్లో ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు. ఎక్కువగా మనం మాట్లాడే భాషలో ఎక్కువగా ఏం కనిపిస్తున్నాయి అంటే క్వశ్చన్ వర్డ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఇంటరాగేటివ్ వర్డ్స్ వస్తున్నాయి. అవును, కాదు అని చెప్పడంతో పాటుగా ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఏమైంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. కాబట్టి ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే ఇంటరాగేటివ్ వర్డ్స్. కాబట్టి ఇంగ్లీష్ బాగా మాట్లాడాలనుకున్న వాళ్ళు, ఎఫెక్టివ్గా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ దే షుడ్ లెర్న్ హౌ టు యూజ్ ఇంటరాగేటివ్ వర్డ్స్ ఇన్ దేర్ కాన్వర్జేషన్. వితౌట్ యూజింగ్ దీస్ వర్డ్స్ ఇన్ దేర్ కాన్వర్జేషన్ దే కాంట్ స్పీక్ ఇంగ్లీష్ ఎఫెక్టివ్లీ. దట్ ఈస్ వై beginners or advanced learners, whoever they are, it doesn't matter, they should learn it and they should practice it, and then only their language will be effective. అప్పుడే వారి యొక్క లాంగ్వేజ్ ఎఫెక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ హౌ హ్యాస్ హీ కమ్ అన్నప్పుడు ఏమన్నామని అతను ఎలా వచ్చాడు ఇక్కడ అని చెప్తాం. నెక్స్ట్ వాట్స్ జస్ట్ ఫర్ అనదర్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెనూ ఫర్ లంచ్. మధ్యాహ్నం భోజనానికి లంచ్లోకి మెనూ ఏంటి, కూరలు ఏంటి అంటే ఏదైనా మనం క్వశ్చన్ చేయడానికి వాట్ అనే వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ఏమిటి అనడానికి, ఎప్పుడు అనడానికి వెన్ యూజ్ చేస్తుంటాం. హౌ అనే ఎలా అనడానికి హౌ యూజ్ చేస్తుంటాం. ఎక్కడ అనడానికి వేర్ యూజ్ చేస్తుంటాం. ఏది అనడానికి విచ్ యూజ్ చేస్తుంటాం. ఎవరిది అనడానికి హూస్ యూజ్ చేస్తుంటాం, WHOSE. సో లైక్ దట్ మరి ఇవన్నీ వర్డ్స్ అన్ని కూడా మనం ప్రాపర్గా యూజ్ చేయడం అనేది మనం నేర్చుకుంటే దెన్ డెఫినెట్లీ అవర్ లాంగ్వేజ్ విల్ బీ వెరీ ఎఫెక్టివ్ అండ్ వెరీ కమ్యూనికేటివ్ అండ్ యూ విల్ బీ ట్రీటెడ్ యాజ్ గుడ్ స్పీకర్స్ ఇన్ ఇంగ్లీష్. కాబట్టి అందరూ కూడా ఫ్రెండ్స్ ఇంటరాగేటివ్ వర్డ్స్ ఈ 18 ఈ 20 సెంటెన్స్ నేర్చుకుంటే సరిపోదు. మీరు ఆల్రెడీ టెన్సెస్ నేర్చుకున్నారు. మీరు అవన్నీ కూడా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంటరాగేటివ్ వర్డ్స్ తోటి. ఇంటరాగేటివ్ వర్డ్స్ అంటే ఏంటవి, వెన్, వేర్, వై, హౌ, విచ్, వాట్, ఇలాంటివి వీటి యొక్క హెల్ప్ తోటి ఫామ్ చేయడం నేర్చుకుంటే మన కాన్వర్జేషన్, మన యొక్క లాంగ్వేజ్ చాలా ఎఫెక్టివ్గా బాగుంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ అండ్ జస్ట్ ప్రాక్టీస్ ఇట్.